హాయ్ అస్సలం వాలేకుమ్. ఈరోజు స్పెషల్ చెక్కిలాలు. ఫస్ట్గా బియ్యం కడిగి ఆరబెట్టుకోవాలా. బియ్యం అంతా నీట్గా ఆరిపోయిన తర్వాత ఒక కడాయిలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పక్కన తీసి అదే కడాయిలో మినప్పప్పును కూడా బాగా తర్వాత పచ్చిశనగపప్పును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి ఒక ½ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తర్వాత బియ్యము పిండి పట్టించాలి. తర్వాత శనగ విత్తనాలను కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత వాడిని పొడి పట్టించాలి. బాగా బరకగా ఉంటే పర్లేదు. ఇప్పుడు ఆడిచ్చిన పిండిని ఒక గిన్నెలో తీసుకొని తెల్ల నువ్వులు, నెక్స్ట్ వచ్చి వాము డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ జీరా, తర్వాత పిండికి తగ్గ ఉప్పు అన్నమాట. ఉప్పు సరిపడినంత వేసుకొని మళ్ళీ మిరప్పొడి కలుపుకోవాలా. ఇది నేను ఇంట్లో పట్టించిందే అండి. చాలా కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. లాస్ట్లో పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలా పిండిలో. అంతా మొత్తం క్లియర్గా కలుపుకోవాలన్నమాట. మొత్తము ఎక్కడ గుండ్లు లేకుండా ఏం లేకుండా మొత్తం అన్నీ సమానంగా కలిసేలా కలుపుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసుకొని బాగా హీట్ చేసుకోవాలా. బాగా హీట్ అయిన తర్వాత ఆ నూనె అంతా ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఇది కలపడం వల్ల ఏమవుతుందంటే చెక్కిలాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తినేటప్పుడు మాత్రం చాలా ఈజీగా కూడా ఉంటుంది. అదంతా ఆ నూనె అంతా బాగా పిండిలో పట్టించాలన్నమాట. మొత్తం పిండికంతా ఈక్వల్గా కలిసేలాగా మనం కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలా. మనం ఇట్లా ముద్ద చేస్తే కానీ గట్టిగా ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలా. నెక్స్ట్ మనం పెద్ద బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు నూనె వేసుకోండి. చెక్కిలాలకి ఏ నూనె అయినా కానీ పర్వాలేదండి. ఆ నూనె ఈ నూనె అనే ఏం లేదు. ఏదైనా కానీ నేనైతే పామాయిల్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పిండిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెంగా తీసుకొని కలుపుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి తడుపుకోకూడదు. కొంచెం పిండి ఇలా తడుపుకోవడం వల్ల ఏమవుతుందంటే చెక్కిలాలు అప్పటికప్పటికి మనం వేసుకోవచ్చు. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగుంటుందన్నమాట. క్రిస్పీగా వస్తుంది ఏదైనా కానీ. కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఈ కలిపిన పిండిని చెక్కిలాలు వేసే దాంట్లో వేసేసి ఇలా ఒత్తుకోవాలన్నమాట. అందరూ చేసేటట్టు కాకుండా నేనైతే ఇట్లా రౌండ్ని నేను ప్రిఫర్ చేస్తాను. నాకు ఇలా చేయడం చాలా ఇష్టము. ఈక్వల్గా ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం చెక్కిలాలన్నీ పిండుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసేస్తాము. వేసినప్పుడు చాలా నురగ వస్తుందండి. చాలా నురగంటే చాలా నురగ వస్తుంది. మొత్తం నురగంతా ఫస్ట్ మనం చెక్కిలాలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలా. ఒకసారి చెక్కిలాలు వేసేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనం సిమ్లో పెట్టేయాలా. చెక్కిలాలు వేగిపోయినాయి అంటే మనకు నురగంతా తగ్గిపోతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట చెక్కిలాలన్నీ బాగా వేగిపోయినాయి అని చెప్పి. చూడండి, చాలా కొద్దిసేపట్లో చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు. చేతిలో పెట్టుకోగానే కూడా ఇట్లా నలిపితే చాలా త్వరగా కూడా పొడిగా అయిపోతుంది అనమాట. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అన్నమాట.